వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోమశిలకు జాతీయ అవార్డు. రాజ్యసభ రేసులో నాగబాబు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బుక్ మై షో సీఈఓకు మళ్లీ సమన్లు. ఖమ్మం జిల్లాలో వైద్యం వికటించి మహిళ మృతి. మా ప్రాణాలు తీసాకే ఇళ్ల కూల్చివేతలకు వెళ్ళాలి బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు. తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదల. దేవరా సునామీ 3 రోజుల్లోనే 304 కోట్లు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్టోబర్ 1, 2 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. రేపు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు వెళ్లి అలిపిరిమెట్ల మార్గంలో కొండ ఎక్కుతారు. రాత్రి 9 గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకొని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులతో మాట్లాడతారు. గురువారం సాయంత్రం తిరుపతికి వస్తారు. పర్యాటక కేంద్రమైన సోమశిలకు జాతీయ అవార్డు దక్కింది. స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో ఈ అవార్డు అందించారు. అవార్డును భారత ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నరసింహ శుక్రవారం అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డును భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అందించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రూరల్ విలేజ్ టూరిజంలో భాగంగా 36 గ్రామాలు ఎంపిక చేశాయి. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల గ్రామంలో పర్యాటక రంగానికి ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేశారని, దాంతో నేడు జాతీయ అవార్డు లభించిందని జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ తెలిపారు. ఇటీవల మస్తాన్ రావు, కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఖాళీ అయిన 3 సీట్లు ఎన్డీఏకే దక్కనున్నాయి. వీటిలో 2 టీడీపీ, 1 జనసేన పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. టీడీపీ నుంచి దేవినేని ఉమా, అశోక్ గజపతి, యనమల రామకృష్ణుడు పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి నాగబాబు రేసులో ఉండనున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఎక్స్లో వెల్లడించారు. 1950లో కోల్కతాలో జన్మించిన మిథున్ 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ ఆరోపణల నేపథ్యంలో బుక్ మై షో సీఈఓ ఆశిష్ హేమరజనికి ముంబై పోలీసులు మరోసారి సమన్లు అందజేశారు. రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే టికెట్ల విక్రయాల్లో అక్రమాలపై ఇవాళ తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నెల 27న నోటీసులు ఇవ్వగా ఆయన స్పందించలేదు. సంస్థ టెక్నికల్ హెడ్కు నిన్న నోటీసులు ఇచ్చారు. కాగా టికెట్లు విక్రయించిన వారితో తమకు సంబంధం లేదని కంపెనీ ఇటీవల ప్రకటించింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న సైదమ్మ అనే మహిళ చికిత్స కోసం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. ఆపరేషన్ ఫెయిల్ అయి సైదమ్మ మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైడ్రా తీరుతో ప్రజలు అసహించుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ వసూలు చేసింది. హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తోంది. పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటాం. మా ప్రాణాలు తీసాకే ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలి. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్గానే ఉద్యమిస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దశలో 2 ఈ గరుడ బస్సులను సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ బస్సులు BHEL రామచంద్రపురం, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్స్, సైబర్ టవర్స్, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు చేరుకుంటాయి. విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకొని క్షేమంగా గమ్యస్థానాలను చేరుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం వెబ్సైట్ని సంప్రదించాలని సూచిస్తోంది. ఈ మేరకు సోమవారం ఎక్స్ వేదికగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విషయాలను వెల్లడించారు. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. 1.3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే దసరా పండుగలోపు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే ఈ మూవీ 304 కోట్లు వసూలు చేసినట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఇక మొదటి రోజే దేవరా ఏకంగా 172 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ కలెక్షన్ స్టడీగా కొనసాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మరో వారంలో 500 కోట్ల మార్కును చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాయి. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపు తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సోమశిలకు జాతీయ అవార్డు. రాజ్యసభ రేసులో నాగబాబు. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బుక్ మై షో సీఈఓకు మళ్లీ సమన్లు. ఖమ్మం జిల్లాలో వైద్యం వికటించి మహిళా మృతి. మా ప్రాణాలు తీసాకే ఇళ్ల కూల్చివేతలకు వెళ్ళాలి, బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు. తెలంగాణ డిఎస్సి ఫలితాలు విడుదల. దేవరా సునామీ 3 రోజుల్లోనే 304 కోట్లు.
ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.